ఏందన్నా కర్రాడ్డం వేసినావు? చెక్ చేయాలి. ఇవి మినిస్టర్ గారి బళ్ళు, అది అంబులెన్స్. ఇవి కూడా చెక్ చేయాలనా? ఏయ్ త్వరగా కర్రది. మినిస్టర్ గారి బావమరిది చావు బతుకులో ఉన్నాడు. సారీ, చెక్ చేయండి వదలం. పేషెంట్ ని చెక్ చేయడానికి నువ్వు ఏమన్నా డాక్టర్వా? మేము చెక్ చేయాలనేది పేషెంట్ ని కాదు, వెహికల్స్ ని. నీ సిన్సియారిటీ మెచ్చుకున్నాను. ఈ చెకింగ్లు చేజింగ్లు దేనికి గాని పాకెట్ మనీ ఉంచుకో. లంచమా? కాదు, సబ్సిడీ తీసుకో. అలవాట్లేదు. నువ్వేమైనా భారతీయుల్లో ముసలి కమలసన్వా? తీసుకోవయ్యా. మాటలు ఆపి మర్యాదగా చూపించండి. రేయ్, మరి సిన్సియర్ ఆఫీసర్ లాగా ఉన్నాడు. మీ సిన్సియారిటీ ఏందో మీరు చూపియండి. చెక్ చేసుకో. బాగున్నారా? హలో, ఇన్స్పెక్టర్ అర్చన స్పీకింగ్. వాట్? ఎక్కడ? ఓకే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఫాస్ట్! ఎవడి హై జంప్ కాడు జాకీ చాన్లా జంప్ చేశాడు. ఆహా, కత్తిలాగా ఉంది. ఎవరి జూనియర్ కిరణ్ బేడి? ఎవరు నువ్వు? లోకల్ హీరోని. నువ్వు ఫైట్ చేస్తున్నావేంటి? నీకు హెల్ప్ చేద్దామని. నీ హెల్ప్ ఎవరికి అక్కర్లేదు, పక్కకెళ్ళి పని చూసుకో. అంతేనంటావా? అంతే. ఇక నిన్ను ఏ గవర్నమెంట్ కాపాడలేదు. రేయ్ పోరా, మేడం దగ్గరికి పో. హెల్ప్ వద్దంట. అంతొద్దు, ఓసారి బ్యాగ్ చూసుకో. ఎస్ఐ డ్రెస్ వేసుకొని వచ్చి ఎగిరెగిరితో అంటున్నావేంది? పోయే కాలం. 20 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం? చాలా మందిని చూసుంటారు. నడిమింట్లో ఎందుకే? అది కోతంటే. అమ్మో, పిట్ట బాగా కోత పెడుతుంది. కోతకెళ్ళే లోపల ఆపేయాలి. ఆగండి. ఏ, నువ్వు రేపు చేసుకుంటావా? కామెడీలొద్దు, సీరియస్. ఆ అమ్మాయిని వదిలిపెట్టి సరెండర్ అయిపోండి. కామెడీలొద్దు, సీరియస్. ఇది సీరియస్ వార్నింగ్ ఎరా సన్నాసి.
చేస్తున్నానా ఆ? వీళ్ళందరినీ జీపెక్కించండి. ఆగండి. పావసొమ్ము మరదలు నొక్కేయడం అంటే ఇదే. ఏంటి నా స్మగ్లం నీ జీపెక్కించుకుంటున్నావు? నీ స్మగ్లరా అంటే ఈ డెన్కి డాన్ నువ్వేనా? ఓసి నా తింగర బుచ్చి, వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను. మిస్టర్, ఒంటి మీద డ్రెస్ చూసి మాట్లాడు. డ్రెస్సులు అడ్రస్లు చూసి మాట్లాడే టైప్ కాదు మంది. మందంతా డైరెక్ట్, ఫేస్ టు ఫేస్. నేనెవరినో తెలుసా? ఈ డ్రెస్ నీదే అయితే ఎస్ ఐవి. ఎస్, 1 టౌన్ ఎస్ఐని. నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే, 2 టౌన్ ఎస్ఐని. అయితే మనలో మన గొడవ ఎందుకు సార్? 50-50 చేసుకుందాం. వాటాలు వేసుకోవడానికి వీళ్ళు ఏమైనా వంకాయలా? రే రౌడీస్, మీరంతా నా సైడ్ వచ్చేయండి. రండి. ఆగండి. వీళ్ళని ముందు కొట్టింది నేను కాదు, నేను ముందు కొట్టాను. రేయ్, మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా? రేయ్ చెప్పరా, ముందెవరా కొట్టింది? ముందెవరు కొట్టలేదండి, వెనక నుంచి కొట్టారండి. ఎవరు కొట్టారో చూడలేదు. నేనే రఫూల్. ఓకే, నువ్వే కొట్టావు. అసలు నా ఏరియాలోకి వచ్చి కొట్టవేంటి? వీళ్ళు అటాక్ చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి. నీ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయాలి. నా ఏరియాలోకి ఎందుకు వచ్చావు? వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి. పారిపోక నీ కోసం వెయిట్ చేస్తారా? అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని కొట్టడమేంది? రేయ్, కామెడీలో సీరియస్ అబ్బో, మళ్ళీ కొట్టిండు. అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది? ఏంటి నీ కంటికి నేకెడ్ గా కనపడుతున్నానా? ప్యాంటు షర్ట్ కనపట్లా? రేయ్, నేను అడిగింది యూనిఫామ్. లాండ్రీకి వేసాను. అలాగా? అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు. కంగారులో ఇంట్లో మర్చిపోయాను. నువ్వు చెప్పేదంతా నిజమని నువ్వు ఎస్ఐ వన్ నమ్మేయడానికి నేనే చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు. కాలీఫ్లవర్ పెట్టుకున్నావా? షడప్. ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీపెక్కిస్తాను. ఆ? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి గ్యాంగ్కి నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను. కోర్టులో బోన్ ఎక్కిస్తాను, జైల్లోకి నెట్టిస్తాను. ఎన్ని గుండెలే నీకు? టోటల్ గా 12 సార్. ఏయ్, అతను అడిగేది గుండెలు కాదు, గుండెలు. పదండి. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ అలా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏం సార్ దోమలా? పగ ప్రతీకారం. ఎవరి మీద సార్? ఎస్పీ గారి మీద? ఓ ఆడదాని మీద. ఆడదాని మీద? ఎందుకంత భయపడ్డావు? భయపడటం కాదు సార్, ఉద్వేగంతో ఊగిపోయా. చెప్పండి సార్, ఎవరు ఆడది? మీకోసం నా జీవితమే కాదు, అవసరమైతే జీతం కూడా తారపోస్తా. అది పోలీస్ ఆఫీసరే, 1 టౌన్ ఇన్స్పెక్టర్. వద్దు సార్, పోలీసు వాడు దొరికితే ప్రమాదం. మనము పోలీసులే కదా. అందుకే చెప్తున్నాను సార్, మనం అంటే ఎంత డేంజరో మనకే తెలుసు. షటప్. ఇంత బతికే ఆడదానికి భయపడతావా? సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఎలాగైనా పట్టుపట్ట. యూ డోంట్ వరీ సార్, డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ కూడా లేని దాన్ని నేను పట్టుపడతా. ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ, పోలీస్ డైరీ, పోలీస్ ఫైల్, పోలీస్ ఛాలెంజ్. రాములమ్మ 5-10, 5-10, 5-10, 5-10, 5-10, 5-10. ఇదిగో 5-10, మంచివి, బాగా లేతవి. లేతవేంటి? నేను అమ్మేది మొక్కజొన్న పొత్తులు కాదు. మరేంటి? బ్లాక్ టికెట్లు. బ్లాక్ టికెట్లా? కావాలా? సరే రండి. మేడం, 5-10, 5-10. ఇంత చీప్ గా టికెట్లు అమ్ముతున్నారా? చీప్ గా కాదు, ఎక్కువ రేట్ కి అమ్ముతున్నాను. ఎంత డబ్బు అవసరం అయితే మాత్రం 5-10, ఇంతకు దిగజారుతారా? ఓ సిమ్మఫు, నేను డబ్బు కోసం కాదు టికెట్లు అమ్మేది. ఆ. ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది. నేను ఇలా టికెట్లు అమ్మితే అసలు బ్లాక్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఆహా, మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓడించాలే, వెళ్ళు. నిన్ను చూస్తే నన్ను గుర్తుపడతారు. ఎస్ మ్యామ్. 10, 20, 10, 20, 10, 20, పాపా, 10, 20, ఓ 5 10. ఇచ్చుకో. 1 తీసుకో. నువ్వా? అవునే, నా లిల్లీ పువ్వా. ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు? బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా. సైడ్ బిజినెసా? కాదు, స్ట్రైట్ బిజినెస్. నీకెందుకు? బ్లాక్ లో టికెట్ అమ్ముతుంది కాక ఎదురు సమాధానాలు చెప్తావా? బ్లాక్ టికెట్లు కాదు, గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా. ఏం చేస్తారు? నిన్ను మూసేస్తారు. మూసేయడానికి నువ్వెవడు బాయ్? నేను 2 టౌన్ ఎస్ఐని, నీకన్నా ఓ టౌన్ ఎక్కువ. ఇది 1 టౌన్ అంటే నా టౌన్. ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చెయ్యాలి. అవును కరెక్ట్ సార్, మనం తెలియక ఎగ్లో లెక్కెట్టాం. నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు. ఒక సామాన్య పౌరుడిగా, ఒక బాధ్యత గల యువకుడిగా, ఒక భారతీయుడిగా, ఒక భాషగా, ఒక శివగా, ఒక పెద్దరాయుడుగా, ఒక చిన్నరాయుడుగా, ఒక సర్దార్ పప్పారాయుడుగా ఈ అవినీతిని, అక్రమాలని, అన్యాయాల్ని, తర్వాత ఏంటి సార్? అరాచకాలు. అరాచకాల్ని అరికట్టే హక్కు ఆయనకుంది, ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకుంది. మీరు ఇలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా. ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఏది నీ ఐడెంటిటీ కార్డు? ఇక్కడే ఉండాలి. ఎక్కడో మిస్ అయినట్టుంది. మిస్ అయ్యిందో మిస్సెస్ అయ్యిందో ఇప్పుడే తేల్చేస్తాను. నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను. బ్రదర్స్, సిస్టర్స్, రండి. మరదల్లారా రండి. రండి రండి.
ఈ ఆడదాన్ని చూడండి. సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పురుగుని ఆడ పురుగుని బాగా చూడండి. ఏంటి సార్ ఏమైంది? భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది. కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది. లేడీస్ ఇలా చేయకూడదు అంటే 1 టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్ ఇస్తుంది. నేను పోలీస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళని పట్టుకోవాలి కానీ బ్లాక్ టికెట్లు అమ్మకూడదు. నీకో రూలు ప్రజలకో రూలా? రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అల్ఫాన్సా, పాకిజాల్ని కన్న పుణ్యభూమి ఇది. ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్లు అమ్మితే పూలం దేవి క్షమిస్తుందా? శ్రీదేవి సహిస్తుందా? రేయ్ ఓవరైందా సార్? బాగా చెప్పండి ప్రజలారా, చెప్పండి. ఇలాంటి చీర పురుగు నేను చేయాలి? ఫోన్లు ఇద్దరు వదిలేయండి సార్. నో, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు. నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను. పద. దిగ. వదులు. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే? రా. 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 రేయ్, సెల్యూట్ చేసింది నాకా తనకా? మీకెందుకు చేస్తాం? మా మేడం గారికి చేసాం. ఇడియట్స్, బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా? బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా? రాయ్ రాయ్, వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ఎవరక్కడ? పెన్ ఎక్కడ? ప్యాడ్ ఎక్కడ? రైటర్ ఎక్కడ? నేనే రైటర్ని. అయితే రాసుకో. ఏంటి సీరియలా? కామెడీయా? కేసు బే. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి. మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా? ఎవడా నువ్వు? ఏయ్, రాగి అన్నావంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నారా మీరు? ఎవరనుకుంటున్నారు? ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ. ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్. సార్ ఆవిడ ఆవిడ లేదు ఆవిడ లేదు, చట్టానికి అందరూ సమానమే. రాయ్. ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్? మ్యాటర్ బ్లాక్ టికెట్లు, మిగతాది నువ్వు ఉంచి రాసుకో. రైటర్ అని మంచి ఛాన్స్ ఇచ్చారు. నీ టాలెంట్ మొత్తం చూపించుకో. అనురాధ సార్. మేడం గారు లోపల తీసుకెళ్ళు. హలో, మేడం గీయడం అన్నావంటే సీలేరు ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు. ముద్దాయి అను. ఎస్ సార్. ముద్దాయి లోపల తీసుకెళ్ళు. మిస్టర్ విక్రాంత్, సార్, గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ దిస్? సార్, అది పెద్ద బ్లాక్ అండి. బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ ఉండి, అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి, అవ్వా అవ్వా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోకులు వేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చీడ పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చీడ పురుగులు చేరాయి సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రే రామకోటి సార్, జెమినీ టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరినీ పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రాంత్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్. లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చాలక, తిన్నది అరక్క. షట్ అప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అర్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంక వెళ్ళండి. నా స్టేషన్ లో నన్నే లాకప్ లో వేస్తావు కదూ? చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి, ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది? లేదా బాగా తక్కువైంది. అరే అలా ఊపేకండి, వెనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన. అదే వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి? పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది కానీ. బా, ఏంటంటే కిరసాల వాసన వస్తుంది. కల్తీ మందు ఏంటదయ్యా? నానా, ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటావురా? చెయ్యగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు, నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసహ్యంగా. నువ్వు నోరుమోయవయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం. పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసాల బాట్ల. అవును, నేను మందులు కొని తాగేశాను రా. ఇటు తాగేసావా? అవునురా. ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయలు బయటికి వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి. ఒక అగ్గి పుల్లలకి ఇచ్చి మింగేయండి. కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసాలు మింగడం ఏంటండి? రేయ్! డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటంటే? డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం,
వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచెం చెప్పు. ఏయ్ ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షటప్. 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. అయితే మాత్రం డబ్బులు ఎవరా? ఏయ్ పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను. ఓ నైనో, బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్య బాబు, పూర్ ఫెలో. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇచ్చే రేటు చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క ఇవేమి 4 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చండ్, మీకేం కావాలమ్మా? 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు ఇవ్వు. మా తల్లే, మాయమ్మే, మా మదర బేరం అంటే ఇలా ఉండాలి. కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా. తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావాలమ్మా? ఈ వేల్టికి ఇవి చాలులే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా, క్యాష్ క్యాష్. కానిస్టేబుల్. ఏయ్ 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కాదమ్మా. నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. అమ్మో వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోండి తల్లోయ్. థ్యాంక్ యూ. విక్టోరియా, ఆటోన్ పిలు. 1 టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి, మీకు ఆటో ఎందుకు అత్త? రండి, జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు? 2 టౌన్ ఎస్ఐ గారు, మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయండి. ఓ చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద. ఇదేమిటి బాబు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తవి కదా, లాకప్ లో వేసి లాక్ చేద్దామని. వాట్, నన్ను లాకప్ లో వేస్తావా? యా, చూస్తావేంట్రా, తీసుకెళ్ళే. ఏ మిస్టర్, నేనెవరినో తెలుసా? 1 టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. రా. What is this? కుదురు రాస్కల్స్, నన్ను లాకప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు, దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడే చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, చంద్రబాబు నాయుడు గారా? నమస్కారం సార్, లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసి నీ తాత రక్తదానం చేస్తారు. హెడ్వి హెడ్ లాగుండు, ఎస్ఐ లా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాక్ అప్డేట్ చేసేయమంటావా? ఇప్పుడు చూడు, అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది. బేటీ, మమ్మీ, బేటీ, మమ్మీ, బేటీ. పేటీ గిటి అన్నావంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను. మాట్లాడుకుంటే అష్టజమ ఆడుకో. ఆట నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సోపొద్దు. తెలుసో తెలియకో. తెలియక కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్, నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో, మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూవ్ అయిపోతున్నావు. సార్ ఓకే ఓకే, ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. అంత చీప్ గా కనపడుతున్నాను నేను? ఏ రామ్కోటి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసలి దాన్ని కోర్టుకి తీసుకెళ్ళి. ఓకే సార్. వద్దు. పోనీ మీకేం కావాలో చెప్తే. సార్ సార్, అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను ఇక్కడే మీతో పాటే స్టేషన్ లో ఉంటాను, కానీ ఇంకెక్కడ ఉంటానండి? మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. ఆ? మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్, హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయేంటి? అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి, ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్ వద్దు, మీరేం మాట్లాడానని విన్ను.
మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కు బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు. ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదానివై ఉండి బూతు చూకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. ఆ జాగ్రత్తమ్మా. రండమ్మా, మెల్లగా పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. ఆ మీరు రండమ్మా. రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను. నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి. ఓరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా మందిస్తామన్నారా? ఏమో, మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్. తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధి ఉందా? తాగితే తాగి చచ్చావు. చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేండి. కాచి బాటిల్స్ ఉంటే నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మమ్మ అయిపోయింది. దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్య బాబాయ్, తమరు ఆటో ఎస్ఐ గారు ఓవర్ మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా. కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడా? పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. ఆ డబ్బు అయితే పోయిందండి. పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలు ఎంతమంది? 3 ఉండేవారు, పెళ్ళయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. ఏంటి? మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావు. ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో, ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఎస్ఐ. అర్చన? అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. అతను నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాత పెడదాంలే, కంగారేం లేదు. టూ టౌన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటయ్యా ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం.
ఈయన ఈయన సీఐ ఎప్పుడయ్యారు? నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడిని అవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన ఈయన నాకు ముందెందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? సస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని కాదు, నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం. కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే ఆ? బీ ఛానల్లో డాన్సర్లా ఉన్నావు. ఎవరు బాబు నువ్వు? కిల్లర్ కిర్లోస్కర్. పేరు బాగుంది. ఈ ఊర్లో మన పేరు చెప్తే పిల్లకాయలు ఎవరు పాల్దాగర్. హార్లిక్స్ తాగుతారా? చాప్! ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలవు, చీమలు పాకం. ఏ అంత బ్యాడ్ స్మెల్ వస్తావా? కిత కితలొద్దు. మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయి. ఓర్ని, ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా? గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్. జేబులో ఏమున్నాయి? పాలసీసా పర్సు? ఏం బచ్చగా అనుకున్నా పాలసీసా తీసుకోనికి గా పరిస్థితి తీది. ఓకే, గా గడియారం కూడా అది. సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి. ముచ్చట పడుతున్నావు కదా, తీసుకో. ఇక నేను వెళ్ళొచ్చా? హే, గట్టిగా అరవకు, బావులేస్తాడు. ఆ ఈడేమన్నా రాకుమారుడా? కాదు, నా కుమారుడే. ఈ బుడ్డోన్ చేతుకున్న 2 కడియాలు తీసిచ్చా. వాడు పడుకున్నాడు, అవి బాగా టైట్ గా ఉన్నాయి. తీస్తే లేస్తాడు, లేస్తే ఏడుస్తాడు. ఏడువని ఏడిస్తే లోకం మునిగిపోతుందా? ఈబే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాగా. నేనేమన్నా పాత బాకి అడిగినా అనోయ్. చల్, నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు? ఎడవ గెడవ. నా కొడుకుని ఏడిపిస్తావరా? అయిపోయావు. లేదు నన్ను. ఏడవు నన్ను, నేను వచ్చేసాగా.
ఏమో ఆ. అయిందా నీ షాపింగ్? అయిపోయింది. ఆ పక్కన సోపులు ఉంటాయి, రండి తీసుకోండి. ఇంకో పన్ను. ఒక ఫోన్ చేసుకుంటాను. ఫోన్లే పాప, వదిలేవే. చస్తే వదలను. ఇదిగో తీసుకెళ్లి సెల్లో వేయండి. వద్దు, దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు. కావాలంటే సండే వచ్చి నేనే సరెండర్ అయిపోతా. ఏ ముహూర్తం ఏదైనా ఉందా? అవును, శనివారం మా మామ కూతురుతో నా పెళ్లి. డోంట్ వరీ, స్టేషన్ లో నీ పెళ్లి నేను చేస్తాను. లేలా మేడం, నా మాటను. బొమ్మ కావాలా? ఏంటమ్మా నవ్వు? ఒరి 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 ఒరి. అరే బాగుందా బొమ్మ? ఒరే బాయ్, వీడు చూడరా ఎలా నవ్వుతున్నాడు. నవ్వితే అలా బయటికి తీసుకెళ్ళి ఆడించొచ్చుగా. ఆ? నవ్వితే ఆడించడం ఏడిస్తే ఆడించాలి కానీ. మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్. ఆ? ఆ, అర్థమైంది. బాబు పదరా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏంటలా చూస్తున్నారు? రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను. అబ్బా వదలండి. పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే. స్టేషన్కి వెళ్ళొద్దా? నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్, అందులో నువ్వు ఒక ఖైదీవి, నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. నీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు. ఓ సిప్పిచ్చిదానా, నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను. ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి? వద్దండి ప్లీజ్. వద్దనుకే ప్లీజ్. టైం అయిపోతుందండి. పర్వాలేదులే, అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని. నానా, నీ కోడలు మూడెలా ఉంది? చాలా బ్యాడ్ గా ఉంది. ఏమాయ్, ఏమిటాయ్? దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు ఇవ్వు. తీసుకుని తాగు. అర్చే, నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా. వెళ్ళి పెట్టుకో. ఎందుకులే, ఒకేసారి భోంచేద్దాం. వంటేం చేసావు? వంటేం చేస్తాం, తింటాం. బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం. ఆహా, పతివ్రత అంటే నువ్వేనే. నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు. వైఫా మజాకా? షట్ అప్. నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు. అదే ఇంకో పెళ్ళామైతేనా? మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? చిచి చిచి చి, ఇంకోటి పెళ్ళాం అనబోయి ఇంకో పెళ్ళాం అనేసా. ఏంట్రా కోపమా? కాదు, తాపం. అయితే నేను తీర్చేస్తాగా. నన్ను ముట్టుకోకండి. అయ్యో, ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా? ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా. అక్కడికి మీరేదో సిన్సియర్ అయినట్టు, నేను చావటనైనట్టు. అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు? చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా. మీరు సిఐ గారు, మేము ఎస్ఐలం. మీరు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. చి 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 చి, అది బయట చెప్పే డైలాగు. భార్యా బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదుగా. ఇది ఇంట్లో చెప్పే డైలాగ్. పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి. మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? నేనెందుకు ఏడుస్తాను? ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళు ఏడుస్తారు. ఆ పని మాత్రం చేయకేన అర్థంకి. దీనికి మాత్రం లోటు రాకూడదు. పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో. నాకే రావటం లేదు, వదలండి. నాకు వచ్చింది కదా, ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది. అర్చన, సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా? సార్. లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి. ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాడిని తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. లేదమ్మా, లేదు. లోపల ఎస్పీ గారు ఉన్నారు. ఓకే. హలో, ఎస్.
ఏంటి ఏమైంది? ఎవరో మందు పాత్ర పెట్టి పోలీసు వ్యాన్ని పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరూ బతకలేదు. అర్చనా! రెండేళ్లు పైనైంది వాళ్ళు నీకు దూరమై. ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న, అవునరా. మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చన్ని మర్చిపోమని చెప్పటం లేదు బాబు, అర్చనికి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తలేరా? భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు ఈ ఇంటికి ఆడదికు కావాలిరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏదైనా కిందో తలబెట్టి చేస్తాను. కాదనకు బాబు. మీకోసం కాకపోయినా మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైన అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. సార్ ఇదిగో, ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం. అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో ఒకటి తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటాం కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి. అంటే నామాలు కిరీటాలు ఎట్టుకుని బాణాలు వదులుతున్నారండి. షటప్. గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి. లాంటి వాడేంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పడకను చూసాడేమో కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళయిందా? అబ్బే లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకున్నా అంట. ఏ ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడంట. నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే. అదేంటండి, అబ్బాయికి రెండో పెళ్ళని అమ్మాయి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాక రాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం. ఇందులో మోసం ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా, ఆ భార్యతో భర్తలు పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్. ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగుడు దొరకడు. కాదనకండి. సరే, మీ ఇష్టం. నా ఇష్టం. సరే, అమ్మాయికి అన్ని చెప్పారా? అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి. అవునవును, ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది. నిన్నే చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా అన్నావంటే. సరే కాదు. అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అన్ని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ.
10,000. 10,000. అయితే ఓ పని చేయి, ఈ 1000 రూపాయలు ఎంచుకుని ఇదే 10,000 అనుకో. వెయ్య ఆ. వర్కౌట్ అవుదండి. పోనీ ఓ పని చేయరా, ఈ బిల్డింగ్ రాసిస్తాను, వర్కౌట్ అవుతా. వర్కౌట్ అవుతుంది సార్. వస్తాను. సార్ ఏంటి సార్ ఇది చూడండి. ఇదిగో రాంకోటి వాడితో బేరాలంటాయా? ఇది ఒకటి ఇచ్చి పంపించు. మావయ్య అమ్మా రాంకోటి అచ్చనా నువ్వు చనిపోలేదు మావయ్య, బతికే ఉన్నాను. ఆయన ప్రేమే నన్ను బతికించింది. బాబు మీ మనవడు. రే రే నాన్న, ఇలా రారా రారా. ఎన్నాళ్ళు ఏమ్మా? ఎక్కడున్నావు మర్చిపోయావా? ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆయనేరి లోపల ఉన్నారా? లేరు మేడం, ఏం ఆఫీస్కి వెళ్ళారా? ఊటీకి వెళ్ళారు. డ్యూటీ మీద వెళ్ళారా? ఆ, అవునమ్మా, డ్యూటీ మీద వెళ్ళారు. అక్కడ ఏ హోటల్ ఎదిగారు? తాజ్ రెసిడెన్సీ. నువ్వు లోపలికి పోదమ్మా, మాట్లాడుకుందాం. లేదమ్మా, నేను ముందు ఆయన చూడాలి. నేను ఇప్పుడే ఊటీ వెళ్తాను. ఎందుకమ్మా? 2-3 రోజుల్లో వాడు వచ్చేస్తాడు. 2 ఏళ్లు ఆయన చూడకుండా శవంలా బతికాను. ఇక 2 క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా. అది కదమ్మా. నా మాట వినమ్మా. ఇప్పుడు ఎలా? అది అర్థం కావట్లేదు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో, కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. వేసేస్తా, మళ్ళీ మందేసేస్తా. రామకోటి, అమ్మాయి గారు వచ్చేసారని, పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు. ஹலோ. என்ன ஆரம்பம் பேசுறேன். அங்க டன் டீ போடி அனுப்பி சொல்லியாச்சு. இது வரல வரல என்னாச்சு? ఏయ్, రాంగ్ నెంబర్ అయ్యా. ఏంటి ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నావు, సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోనూ, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా. ఆ, హలో. Send one large whiskey to room number 201. Hey, this is not room service. గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? We are busy. Don't give any phone calls till morning, okay? ఓకే సార్, ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆపరేటర్. హ్యావ్ ఎ నైస్ స్లీప్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. హలో, ఎవరు సార్? హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారని వచ్చారు, ఆయన కనెక్షన్ ఇవ్వండి. సారీ సార్, ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దన్నారు. నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు ఆయన, త్వరగా ఇవ్వండి. నో సార్, వీఆర్ వెరీ సారీ. అర్జెంట్ రా మొగడా, లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి. కూల్తే కూలాయి, మా హోటల్ కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు. బాయ్. హలో 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 హలో. అయిపోయింది. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపేదేలాగా? ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా 2 రాత్రులు పడాలి. లైట్ ఓకే. వెలుగు పడుతోంది, ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి. ఏంటలా తొంగి చూస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. Excuse me. Yes. Will you please tell me the room number of Mr. Vikrant? Just a moment. అర్చన, నువ్వు నేనేనండి, మీ అర్చన్ని. మన బాబండి. డాడీ, అరే నాన్న,
ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్దుల నిషేధం, పక్క వాళ్ళకి ఇబ్బంది కదా, కొంచెం కంట్రోల్లో ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. రూమ్ కి వెళ్తాం పదండి. అటొద్దు, ఏ అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? తర్వాత చెప్తాను. నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను ఉండు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు చూడగలనా అని భయపడిపోయాను. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావు? ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని పేల్చేశారు. దేనికి? సాక్ష్యాధారం లేకపోతే కేసు కొట్టేస్తారని. ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని. అంటే ఈ 2 ఏళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు. మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయారు. మీరెలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా? కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని. హలో, నేనండి ఝాన్సీని. ఎక్కడున్నారు? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడో ఉన్నానంటారేంటండి? త్వరగా రండి. అలాగే వస్తాను. ఎవరండి? మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను. ఉండు, వెంటనే వచ్చేస్తా. పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జెల్లీ అని అమ్ముకోవడం బెటర్. ఏమైంది? ఏమైందా? ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు. వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు. అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట. ఫస్ట్ నైట్ ఎందుకు లేదు? బోల్డ్ నైట్లు ఉన్నాయి. ఒరే రాంకోటి ఇలా రా. సార్. మేడం గారు బ్యాగులు తీసుకో. అలాగే. నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో. నేను ఈ టెర్రస్ సంగతి చూసుకుని 2-3 రోజుల్లో వచ్చేస్తానుగా. బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను. మమ్మీ ఆకలేస్తుంది. సరే ఉండు, కిందికెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. సరే సరే చాలే, వదిలే. రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారేంటి? వెళ్ళిపోతున్నావుగా, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. అయితే ఉండిపోనా? అమ్మా వద్దు, వెళ్ళిపో. హలో హలో. మా రూమ్ ఖాళీ చేస్తున్నాం. ఏ రూము? ఏ రూమ్ ఏంటి? మా రూమే. మరి 206? 206 ఎవరిదండి? 206 మా ఎస్పీ గారిది. ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం. రండమ్మా, కార్ రెడీగా ఉంది. బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు? నువ్వు కూడా ఏంటి, ఇంకెవరన్నా సర్దుతున్నారా? అదే మా బాస్ ఆమీర్ ఖాన్ గారు, ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారు అనమాట. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడా? తను ఇప్పుడే వెళ్ళింది. తనెవరు? అదే మా బాస్. వెళ్ళింది అంటున్నారు. అబ్బే డీ కాదు, డూ. వెళ్ళాడు. టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. టెన్షన్ దేనికి? నువ్వు వచ్చావు కదా. నేను రావటం మీకు ఇష్టం లేదా? చచ్చా, చాలా ఇష్టం. నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు. సరే పదండి. ఇదిగో 2 రోజుల నుండి వెళ్దాం అర్చన. మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను. కావాలంటే 2 రోజులు ఆగి వద్దాం. 206 చెక్అవుట్. థ్యాంక్ యూ సార్. దయచేసి ఇక మీదట మా హోటల్కి ఇలా 2 AC 3 AC ఫ్యామిలీస్ తీసుకురాకండి ప్లీజ్. ఓకే, అలాగే చేద్దాం. మీరు ఎంతగా చెప్పాలా? ఏంటంటున్నారు? ఏం లేదు, వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట. వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నువ్వు పద. వస్తావయ్యా? వద్దొద్దు, వెళ్ళండి చాలు. ఏంటలా సీరియస్ గా ఉన్నారు? కామెడీగా ఉండలేక. ఏమైంది? మాకేం కాలేదు, మీకే ఏమైనా? మాకేమవుతుంది? అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కదా నాన్న? అవునా? బాగారు రే అల్లు గారు, అప్పుడే వచ్చారేంటి? అర్జెంట్ పని ఉండి వచ్చేసాను. మరి మా అమ్మాయిది? మీ అమ్మాయ కాన్వెంట్కి వెళ్ళింది. కాన్వెంట్ కా? ఎందుకు? ఎందుకంటే చదువుకోవడానికి. ఈయనెవరు? ఈయనకి మామయ్యనే. దూరం, బాగా దూరం చుట్టాం. దూరం ఏంటి, బాగా దగ్గర అయితేను. మా అమ్మగారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావగారి బావమరిది తోడలుడివి. నువ్వెలా దగ్గర అవుతావయ్యా? మాట్లాడుకుని ఊనం. అంత దూరం. మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావయ్య ఎలా అవుతారు? పెదనాన్న అవుతారు కదా. అబ్బే మామయ్య నేను.
మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది. నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన. అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారులేమ్మా. బేబీ ప్రయాణంలో అలసిపోయి వచ్చుంటావు, వెళ్ళి స్నానం చేసిరా. పదమ్మా. అల్లుడు గారు ఏమిటిదంతా? మా అమ్మాయి ఏది? నా జేబులో ఉంది. తీసుకోండి తీసుకోండి, ఉరకండి. మా అమ్మాయిది ఓ సంపెత్తనారు. మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచాం. అమ్మాయి హోటల్లో ఉంది. మరి ఈ అమ్మాయి ఎవరు? మీ అమ్మాయికి సవతి. ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు. కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా. జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకో, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. 2 ఏళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు. దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి. అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగేది చూడమనా? అది కాదు బావగారు. మరి మీ మాట అలాగే ఉంది వదిన గారు. మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు, మరి మా అమ్మాయిని ఏం చేయమంటారు? మీరు క్యాచ్ చేయట్లేదు కానండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడమ్మాయి అన్యాయం అయిపోద్ది, ఆవిడమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది. పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు. ఓరి రాయరు, ఇప్పుడు నా కూతురు గతి ఏంటి? నువ్వెందుకయ్యా ఏడుస్తావు? నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి వాడు ఏడుస్తాడా? పరిస్థితిలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు. చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా? సంతోషించు, నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది. ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు. ఏ వేళకోళంగా ఉందా? ఒకసారి తాడు కట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవడు చేసుకుంటాడు? హనీమూన్ గడవచ్చాక అది ఇంకా కన్య అంటే ఎవడు నమ్ముతాడు? అయితే నన్నేం చేయమంటారు? ఒక పెళ్ళానికి 2 భర్తలు ఉంటే తప్పు గాని ఒక మొగుడికి 2 భార్యలు ఉంటే తప్పు కాదు. కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా? చస్తే చేయను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, కాపురం చేసింది అర్చనతోనే. తనే నాకు భార్య. నా కూతురు నీ భార్య కదా? ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసినోడే కదా? రాకుండా ఉంటే వేరే సంగతి. వచ్చాక ఏం చేయమంటారు? నేను ఉండేది ఒక ఆడదాంతోనే, అది అర్చనతోనే. నా కూతురుతో ఉండనంటావు? నథింగ్ డూయింగ్. మధ్యలో చెప్పులు బాగారు బాగారు ఏమిటండి ఇది? నా కూతురు జీవితం నాశనం చేస్తారా? నా కూతురు జీవితం ముక్కి పాలు చేస్తారా? వీళ్ళ ఏడ్చి మమ్మల్ని నవ్వించకు, నేను సెట్ చేస్తా కదా. ఒరే అబ్బాయి, ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రమాదమే. కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి. తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు. ఇది బాగుంది బాబు, అలా చెయ్యి. సరే, తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాగారు? చచ్చినట్టు ఏలుకుంటాడు. ముందు ఈ ఆవేశం తగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా పూజ చేయిస్తే ఆవిడ మావిడే అంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు. అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు 2 in 1 అన్నమాట. కాదు, 1/2. ఇదే మన మన్మథ సామ్రాజ్యం. ఎలా ఉంది? బాగుంది, కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి? ఒరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు. 2 సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా. కేకలో అవి పెడితే ముసలోళ్ళు కంగారు పడతారు. ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అన్ని తుంటరు ఆలోచనలే. అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చెయ్యను. ఏ? మీరు రాష్ట్రానికి సేవ చేసుకోండి, నేను మీ సేవ చేసుకుంటూ పాత బాకీలన్నీ తీర్చేసుకుంటాను. ఓకే ఓకే. అమ్మయ్యా, ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను. ఇక ఆవిడ సంగతి చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డలమో ఒకే సెల్లో 2 ఏళ్లు కలిసి పెరిగాం. మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తంబి. అట్లనే భయ్యా. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? రౌడీజంగా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే. అట్లా సుంటి నా రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన ఆ లేడీ ఎస్ఐని దాని మొగుణ్ణి కథం చేస్తా. ఆ తర్వాత నా మరుదల్ని ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా. నీ ప్రోగ్రామ్ ఏంటి? పసుపు పారాని ఆరక ముందే నా 7వ పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని స్మాష్ చెయ్యాలి. రామకోటి, పెట్టండి, త్వరగా పెట్టండి. పెట్టించు, టైం అవుతోంది. ఝాన్సీ, ఏంటిది? షిఫ్టింగ్. షిఫ్టింగా? ఎందుకు? మన శోభన ఎందుకు కాలేదు? హనీమూన్ లో ఎస్పీ గారి ప్రాబ్లము, ఇక్కడేమో ముహూర్తం ప్రాబ్లము. ఆ ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లమే వాస్తు. ఈ ఇల్లు వాస్తు ఏవి బాగోలేదంట. ఇక్కడుంటే ఈ జన్మలో శోభనం జరగదంట సిద్ధార్థ్ గారు చెప్పారు. అందుకని వాస్తు బాగున్న మంచి ఫ్లాట్ చూసా. ఫ్లాటా? ఎక్కడ? దౌన్ కూడా కీర్తి అపార్ట్మెంట్స్. అదేనండి మన 1 టౌన్ ఫ్లాట్. ఓరి నాయనో, అక్కడ 1 టౌన్ ఫ్లాట్ ఏంటి? అదే మా 1 టౌన్ దగ్గర ఫ్లాట్స్. అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లో లేవు. పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్. ఊరుకోండి, ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి. అది కాదు ఝాన్సీ, అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి, రౌడీలు కూడా ఎక్కువ. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి రౌడీలకి భయపడతారేమిటి? ఆయన భయపడేది రౌడీలకు కాదు, పెళ్ళాలకి. పెళ్ళాలకా? అదే, పోలీసులు రౌడీలకు ముగులు కదా, అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా, అదన్నమాట. భలే కవర్ చేశారండి. కవర్ చేశారా?
అదే క్లారిఫై చేశారు అనబోయి కవర్ చేశారు అన్నాడు. ఝాన్సీ, మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం. నో, ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను. రండి. రేయ్, ఏంట్రా ఈ గొడవ? ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైట్, అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి. అసలు నువ్వు ఏదో ఒకటి చెప్పి ఆపపోయావు. అవును, ఈ పెద్ద వాళ్ళు ఎక్కడ చచ్చారు? అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఆ గెటప్లేంటి, ఆ సాంగ్ ఏంటి? ఇక్కడే ఉండి మీ టెన్షన్లు చూస్తుంటే మాకు హార్ట్ అటాకులు వచ్చేట్టున్నాయి. అందుకని మేము కాశీయాత్రకు వెళ్తున్నాం. ఏమండి, వెళ్దామా? కాశీకా? కాదు, ఫ్లాట్ కి. ఇప్పుడు అచ్చన్ దగ్గరికి ఝాన్సీని ఎలా తీసుకెళ్ళను, ఎలా మేనేజ్ చేయను? అది అర్థం కాకనే కదా ఈ తీర్థయాత్రల నిర్ణయం తీసుకుంది. వారిద్దరికి ఇద్దరి పెళ్ళాల మీద వచ్చిన సినిమాలన్నీ చూపించు. కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తే మాకు మెసేజ్ పంపించు. తీర్థయాత్రలు ముగించుకుని వచ్చేస్తాం. లేదంటే ఇన్ని కూడా గట్టెప్పేసుకుని అట్టే వచ్చేయమంటారా? అంతే కదా మరి. కాశీకి పోదాము రామ హరి, గంగ తీర్థము తెద్దాము రామ హరి, గంగ తీర్థము తెద్దాము. మా సిఐ గారిని ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ లో వదిలేసి వెళ్ళిపోతారా సార్? ఇక తప్పేదే ఉంది. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని పాడుకుంటూ వెళ్ళిపోండి. సామాన్లు దించి బయట తీసుకురండి. రండి. హలో 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 హలో, ఇక్కడేనా తమరుండేది? బాగున్నారా? ఏం మేము బాగాలేదని ఎవరని చెప్పారా? మీ దేవాళ్ళు ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు. ఝాన్సీ, ఎవరైనా మన రిలేషనా? చచ్చా, వీడొక నీచుడు. పెళ్ళం బతికుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి మీద పెళ్లి చేసుకున్న లుచ్చాగాడు. 100 అబద్ధాలు పెళ్లి చేయమన్నారు కదండి, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక అబద్ధం ఆడి 100 పెళ్లి చేసుకుందామని అనుకుని ఉంటాడు. అందుకే 2 ఏళ్లు జైల్లో పెట్టించాను. ఆ న్యూస్ చాలా పేపర్లో వేశారండి, అన్ని టీవీలోనూ చూపించారు. అన్ని టీవీలోను కదలబాయ్, ఒక ఈ టీవీలోను చూపించారు. విన్నారా? ఈ టీవీలో చూపించారంట. మళ్ళీ ఏమైనా వెధవేషాలు వేస్తున్నావా? ఏం వేద వేషాలు వేస్తాడండి, బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు. మాస్టారు, ఇచ్చిన రండి. ఇన్ఫర్మేషన్ చాలు, మీరు సైలెంట్ అయిపోండి. మాస్టారు, ఏం మాస్టారు? మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, అయ్యా. మరి ఒకటి తెలియకుండా ఒకళ్ళని తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మనకెందుకురా? క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి, వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని. 7 సేవలే పద. మీరు వెళ్ళండి, నేను సామాన్లు తీసుకుని వస్తాను. ఏమండి? ఆ? కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి సుమా. ఏమండి, రారే? వస్తున్నా. ఏ ఫ్లోర్? 3rd ఫ్లోర్. 3rd ఫ్లోరా? అవును. ఏ? ఏం లేదు, హైటెక్ కోనే. ఏం పర్వాలేదు, రండి. స్వామియే శరణమయ్యప్ప. అదేంటి అలా జంప్ చేశారు? కొత్త ఫ్లాట్ కదా, వెరైటీగా బాగుంటుందని. రండి. ఆ, ఎలా ఉంది? ఛీ, 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 చాలా చండాలంగా ఉంది. వేరే ఫ్లాట్ చూసుకుందాం. మీకు అసలు టేస్టే లేదంటండి. ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా? నాకు బ్రహ్మాండంగా నచ్చింది. పైగా వాస్తు కూడా చాలా అది బాగుందట. కాదు. మాట్లాడుకుంటా సామాన్లు తీసుకురండి. అలాగే. చచ్చాంరా బాబు. డాడీ వచ్చారా? ఒరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాగా. అదేమిటండి అక్కడే ఆగిపోయారు? అవును, ఈ సామాన్లన్నీ ఏమిటండి? ఇవన్నీ మనకున్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు? ఏమండి, ఏమిటండి సామాన్లు తీసుకురారే? ఆవిడెవరండి? ఈవిడెవరండి? మాట్లాడరేమిటండి? ఎవరావిడ? అసలు మీరెవరు? నేను ఆయన భార్యని. ఏంటి, నా భర్తకి నువ్వు భార్యవా? నీ భర్త? ఏయ్, సైట్ అయితే జోడు వేయించుకో, ఆయన నా భర్త. ఇదిగో, నా మొగుడిని పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి. నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా? మర్డర్ అయిపోతావు. ఆయన నా భర్త కాదు, ఆయన నా మొగుడు. నా మొగుడు కాదు, నా మొగుడు. ఏయ్, నా మొగుడు. కొంచెం సైడ్ ఉండు బాబు. సైడ్ ప్లీజ్. ఈ మొగుడైతే proof ఈ సీన్ ఏదో నాకు పనికొచ్చేలాగుంది. చూపించు. కావాలంటే చూడు, నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు. అది నువ్వు కట్టుకొని ఉంటావు, ఆయన తాళి కట్టింది నాకు. ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు. ఏమండి, అది చెప్పేది నిజమా? ఇదిగో, అది ఇది అన్నావంటే కత్తి పెట్టి తీసుకొని నరికేస్తాను. ఏమండి, అది అన్నేసి మాట్లాడుతుంటే మాట్లాడే ఉంటుంది. ఆయన నీ మొగుడైతేగా మాట్లాడడానికి. ఆవిడే మా ఆవిడ. ఆవిడ మీ ఆవిడ? మరి నేను? నువ్వెవరు? మీకు తెలీదా నేనెవరో? ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను? నిజంగా తెలీదా? అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందేంటి? కొంప తీసి ఆత్మహత్య చేసుకోదు కదా. నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు?
బిడ్డను ఎలా కన్నారు? ఈ ఫోటోలు ఎలా దిగారు? ఏమండి, ఏమిటి అన్యాయం? దాన్ని పెళ్లి చేసుకుని బిడ్డను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా? ఇదిగో నువ్వు మాతోనే మాట్లాడుతున్నా. నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏమిటి? ఆ ఫోటోలో ఉంది నేను కాదు. ఏంటి ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కదా? 100% కాదు. ఆ వ్యక్తి వేరు, నేను వేరు. కావాలని చూడండి. మీ ఆయన కళ్ళజోడు లేదు, నాకుంది. మీ ఆయనకి చెవు పోగుంది, నాకు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చెవు పోగు తీసేసి ఉంటావు. చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అంటే. నాకు బై బర్త్ కళ్ళజోడు ఉంది, చెవు పోగు లేదు. ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి? మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది. మీ భర్తను అలా ఉండొచ్చు. అంటే డబల్ పోజా? అవ్వచ్చు. అయితే మీరు నా భర్త కాదా? నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు. ఆవిడ మొగుడు కాదు, ముందు నేను అన్యాయం అయిపోతాను. రండి. ఈవిడెవరండి బాబు? అడుగు పెట్టగానే ఇంత ఈ జరికిచ్చింది. టైప్ లో జర్కులు వస్తాయని ఈ ఫ్లాట్స్ వద్దన్నది. ఇప్పుడు మీరెవరు అందరికీ తెలిసిందిగా. ఇక మీదట ఏ గొడవలు రావు. సరే ఉండు, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది, స్నానం చేసి వస్తా. రే రామ్కోడి, ఏంటి సార్, ఏమైనా గొడవ జరిగిందా? బ్రీఫ్ కేసు చూసుకోండి. ఏంటమ్మా, ఆయనే మీ ఆయన? అవునండి. మరి ఆయన కాదు, జ్యువెల్ రోల్ అంటున్నాడు. అదే అర్థం కావటం లేదండి. ఎక్స్క్యూజ్ మీ. ఆ? ఏంటి వచ్చిన ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు బాబు, చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది. ఏంటది? ఏమండి, మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్య భర్తలు వచ్చారు. ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి. ఆ, ఏంటలా చూస్తున్నారు? ఈయన మీ ఆయన కాదు, మా ఆయన. నమస్కారం అండి. అరే, కళ్ళజోడు పెడితే మా ఆయనలాగే ఉంటారు. అవును, మీ వారన్నట్టు జ్యువెల్ రోడ్. ఏమండి, నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా సారీ. పర్వాలేదులేండి, మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని. ఓసారి మీ వారిని పిలవండి, మా వారిని చూపించి పరిచయం చేద్దాం. ఆ? అలాగే. ఆ, మీరు వెళ్ళకండి, నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను. ఓకే. ప్రింట్ కుదిరినట్టు అచ్చు నారాయణ ఉన్నారే. రియల్లీ ఇట్స్ వండర్. అవును నిజమే, మన ఇద్దరం కవల పిల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు. అవునండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. ఆ రాముడు భీముడు, ఇంద్రుడు చంద్రుడు, హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం. అది సరేగానే మీరేం చేస్తున్నారు? నేను దోమలగూడ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అరే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంటే, మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరు రూపాలే కాదు, ఉద్యోగాలు కూడా కలిసే. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే టికెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి. అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉందాం. అలాగేనండి, తప్పకుండా. అర్చన అలాగే ఉన్నారు. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది కదండి. బాగా అదిరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇందాకన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను. భలేవరే, అవన్నీ మర్చిపోండి. ఇక నుంచి మరిద్దరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పద పద ఉంటామండి. బాయ్. హలో పబ్లిక్, ఇంకా నుంచున్నారండి? డబల్ పోజ్ సినిమా అయిపోయింది, పదండి పదండి. మీరు కమల పిల్లలు కాదుగా, ఒకే పోలికలు ఎలా వచ్చాయండి? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా, చిచి, మా నాన్న అటువంటి వాడు కాదు. పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా. ఇదిగో తిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చేయి, ఆకలేస్తుంది. 2 నిమిషాలు చేస్తా, కూర్చోండి. తొందర ఏం లేదు, లేటెస్ట్ గా చేయి. ఇంతలో స్నానం చేసి వస్తా. రే చదువుకురా. ఏమండి, ఏరీనా? వస్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు, మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను, కట్టేసి వస్తున్నా. ఆఫీస్ కి టైం అయింది, నువ్వన్నీ సర్దేసే. వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమో టిఫిన్ రెడీయా? రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి, బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా జూ చూస్తావా? యా! 2:00 రెడీగా ఉండండి, స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్కి వెళ్తారా? ఇప్పుడేగా వచ్చారు. ఈ రోజు నుంచి 2 షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో. హలో, నేనండి. హలో అర్చన. అర్చన,
అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు. ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఇంట్లో పరమ బోర్గా ఉందండి. ఎదురింటి అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెళ్ళి తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనము వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం. దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు. నా కోసం ఒక్క పూట కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పొద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను? వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను. మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటి సార్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అనమాట. నీతులొద్దు, సలహా చెప్పు. అరే, ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది. నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను? నిన్ను తీసుకెళ్ళమంటలేదు. ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులండి. ఓ పని చేయండి సార్, 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి. నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి ఎక్కడికి బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్ 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఇక్కడ? 1 టౌన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే. నిన్ను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళటం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా. మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అదే, నమస్కారం అండి. నమస్కారం. మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నారు. వస్తానారా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవాయ్. నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదిగో, ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే. పద, ఉంటామండి. ఏనుగు అది రోజు హాలిక్స్ తాగుతుందా? ఏ మరి అది అంతలా ఎలా ఉంది? ఓరి వెధవా. ఏమండి వీడు చూసారా? ఏరిన ఆయన వేరు వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నానా? ఛాన్సే లేదమ్మా. మళ్ళీ అదే కూత. ఈ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను. నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే, ఇద్దరులా కనిపిస్తున్నాను కదా? మేమిద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం? లేలే, మీరిద్దరు కాదు ఒక్కరే. కాదురా బాబు, చూడు మా ఆయనకి చెవి పోగుంది, వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది. బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ, లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి? ఎక్కువగా మాట్లాడామంటే కళ్ళు రాలేలా కొడతాను. నన్నేమైనా చేసుకో, నీది మాత్రం డబల్ యాక్షన్. నీది ఓవర్ యాక్షన్. ఇంకో పన్ను. నేనండి ఝాన్సీని. ఏంటి ఫస్ట్ నైట్ అనే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా? ఎంత బాధపడ్డానో తెలుసా? డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు? జోక్ లేకండి, రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా. మల్లెపూలైతే ఒకటే గొడవ. ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని. అసలు ఎక్కడున్నారు? అది ఆఫీస్ లో ఉన్నాను. అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు? రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా. ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరవుతుంది. అవతలెవరు? 1 టౌన్ నుంచి ఎస్పీ గారు. మీరు చెప్పండి సార్. సారా? సారేమిటి కొత్తగా? హోమ్ మినిస్టర్ గారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సర్లేండి, ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? మంచి టైం అది చూసుకోవాలి కదా. ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట, శాస్త్రి గారు చెప్పారు. అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు? అదే మా శోభనానికి. అదేమిటి, మీకు ఇంకా శోభనం కాలేదా? కానివ్వలేదు. ఎవరు? మా ఆయనే. ఆయన అదో టైపు, శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు. అంతేనా? సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా? లేదండి, ఆయన అటువంటి వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు. మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి. ఇదిగో, ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు, చూసి పంపించు. మా ఇన్బాక్స్ పాడైంది. ఓహో, కాస్త మీదిస్తే. ఇస్తాను, ఒక్క నిమిషం. హలో హలో
ఇదిగో రేపు పొద్దున 9 కోర్టుకు వచ్చేయండి, నేను వస్తాను. మర్చిపోవద్దు. హలో. ఓకే. ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 1 day. పీపీ గారితో నేను మాట్లాడతాను. ఏమండి? ఏమిటండి ఇది? ఏది? లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ 1 day అని చెప్తున్నారు. ఎవరు? టెలిఫోన్ వాళ్ళు. వాళ్ళు అంతేలేండి, అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఉంటామండి. మంచిదండి. చాలా వస్తాను. మంచిది, వెళ్ళరండి. ఓకే. పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీగా ఈ అమ్మాయి 3 సెకండ్ సెటప్ పెట్టుంటాడు. అంతేనంటావా? అంతే. వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది. అతనిది నా ఫేసే కదా. చచ్చా, మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు. ఇదిగో మొగుడిని పట్టుకుని వెదవా గెదవా అనుకో, కళ్ళు పోతాయి. నా కళ్ళు ఎందుకు పోతాయి? నేనన్నది ఆవిడ మగుణ్ణి. మొగుడు ఎవరికైనా మొగుడే కదా. అదేంటి? అదంతే, వెళ్ళి టీ తీసురా. ఇప్పుడే ఏమిటి? భోజనం వడ్డిస్తాను రండి. మీకు ఇష్టమైన గుత్తొక్కాయండి. సరే వడ్డించే, లాగిచ్చేస్తా. నమస్తే బాబు. నమస్తే. దీని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడేంటి? గదే మరి. హలో బ్రదర్ స్టోరీ. తండ్రి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా? వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఈ రోజన్నా మన శోభను. ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు. మన శోభను వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు, అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన పక్కగా ఆల్ రైట్. నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 week ఆగు, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి. మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను, భోంచెదురు గాని. అదేంటి నువ్వు వంకాయ ఉండవా? నువ్వు అంటున్నారు, ఇంకెవరైనా ఉంటారా? అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు, అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే తినొచ్చారా? తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను. అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఫీల్ అవుతావని. మంచానికే గతి లేదు, కంచానికి లేకపోతే ఏ? లేవండి. అది కాదు ఝాన్సీ. హలో, నేనండి అర్చన్ని. ఎక్కడున్నారు? ఇక్కడే దగ్గరలో ఉన్నాను. ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీలోంచి తొంగి చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే వస్తున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట, ఇప్పుడే వచ్చేస్తా. మీరా ఇక్కడేం చేస్తున్నారు? అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం. ఓహో అలాగా. ఓరేళ్ళప్ప, వీళ్ళు ఇక్కడే చచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎగ్గొడదామని చూస్తున్నా. అయితే రండి, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది, చూద్దాం. అలాగా, బట్టలు మార్చుకుని వస్తా. వాడిని చూడు. డౌట్ లేదు, వాడే వీడే వాడు. అది షిఫ్ట్ అవుతున్నాడు. అయితే లేట్ ఎందుకు, బుల్లెట్టేద్దాంరా. అమ్మయ్యా, వచ్చేసారా? వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి? టైం బాగోక. ఎవరికి? వాళ్ళకే. అవును, తలుపేస్తుంది కదా, మీరెలా వచ్చారు? ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని. ఏంట్రా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా? సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు, శివధనుసు పెట్టినా విరిచేస్తాం. రేయ్, మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారు, కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది. ఇలాంటి వెధవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి? మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను. వైఫ్ అంటే నువ్వేనా వైఫ్? ఇదే మాట మీద ఫిక్స్ అయిపో. ఏమండి? 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 అరే, మీరు ఇక్కడున్నారా? లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటాను? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రకృతిలో సిటీని చూస్తున్నాను. అయితే ఉండండి, కుర్చీలు తెస్తాను, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఝాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు. మీరు కలలా? కాదు, చిన్ననాటి కలలు. నువ్వేమైనా చేసి వాడి గుట్టురట్టు చేయాలి. ఫాలోయింగ్. అయ్యో,
నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు, ఈడి బాబుని. చా మాకు తెలుత మరి వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీను. అరే సీన్ ఏందో సక్కగా చెప్పవా. ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు. పద. మీరు కొండ దొరలం కోయ దూరలం ముందు కాలన్నీ ముందు పెడతాం. నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం. నాకిటువంటి జోస్యాల మీద నమ్మకం లేదు. వెళ్ళండి. కోప్పడకు జంచమ్మ. నా పేరు మీకెలా తెలుసు? కొండ దేవత పలుకు. నీ అబ్బ పేరు శివరాం. నీ పెనిమిటి పోలీస్ ఆఫీసరు. మనువైనా సుఖం లేని బతుకు నీది. అవును నిజమే. లోపలికి రండి. ఒక పాలి చెయ్యి చూపించు తల్లె. బబిలేచకాలం బబ్బాలం భజగోవిందం శీతాకాలం సలివేంద్రం భద్రాచలం గుడిగోపురం. గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ కర్మశడి కన్నీటి దారిలో కాలెట్టావే తల్లె. వివరంగా చెప్పండి. మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి, కానీ తొలిరేయి అంటే అవును నిజమే. తుర్రో తుర్రు. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. తుర్రో తుర్రు తుర్రు. అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని 3 దినాలు కూకో. 4వ రేయే నీ తొలి రే అవుతాది. నెల తిరగకుండానే నువ్వు నెల తప్పుతావే తల్లే. కొండదేవరాన ఆ 3 దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే. కాదని పోతే కాటికే పోతాడు. నా ప్రాణం పోయినా ఆయన బయటికి పోనివ్వను. కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపేనవర్ అంటే అర్ధగంట ఎల్లొచ్చు. అంతకు మించి ఎక్కువసేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపుతాడు కటక్ పుట్టక్. లేదు, మీరు చెప్పినట్టు 3 రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని. హలో, నేనండి అర్చన్ని. బాబు పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది. బాగా తగిలిందా? 4 కుట్లు పడ్డాయి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. కోటి, ఇంటికి వెళ్తున్నాను. అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే సార్. ఏమండి, మీరు క్షేమంగానే ఉన్నారు కదా? అమ్మయ్యా, ఝాన్సీ? ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇదిగో ఆ అద్దుడు కార్యక్రమం తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. నాకు కూడా ఇంటికి రండి. దేనికి? మీకు ప్రాణగంట ఉందట. బయటికి వెళ్తే ప్రమాదం అంట. ఎవరు చెప్పారు? కోహిదారులు ఏడ్చారు. డబ్బులు గుంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు. లేదండి, వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు. 3 రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గంట గడిచి మన సోబరు కూడా అయిపోతుందట. ఇదిగో అలాంటివి నమ్మకూడదు. ముందు నేను నమ్మలేదండి, కానీ వాళ్ళు అన్ని నిజాలే చెప్పారు. అది కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక ముందు అడగను కూడా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి. మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా. ఇక ఇది 3 రోజులు ఈయన్ని చచ్చిన ఇడిచిపెట్టదు. మనం ఊహించినట్టు ఈడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు ఆ అర్చన గడప ఎక్కలేడు, తక్కలేడు. మమ్మీ డాడీ వచ్చారు. డాడీ కాదమ్మా, అంకుల్. సారీ అండి. బాబుకి ఎలా ఉందండి? దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది. బాబుకు బాగలేదని మీకెలా తెలుసు? అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట. ఆయన నాతో చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నారు, ఇంకా రాలేదు. ఎక్కడున్నారండి ఆయన? ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే రండి. పర్వాలేదమ్మా, తగ్గిపోతుందిలే. మీరా? రండి. బాబుకి ఎలా ఉందండి? జ్వరం బాగా ఎక్కువైంది. ఆయన ఒకటే కలవరిస్తున్నాడు. ఆఫీస్కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉందండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. థ్యాంక్స్ అండి. వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి? బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా, నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి. మీరు బయటికి వెళ్తారండి, గండు అని చెప్పారుగా. బాబుకి ఏదైనా అయితే? మీకేదైనా అయితే? నాకేం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆహా, మీరు వెళ్ళొద్దు. ఆ పసివాడిని చూస్తే నీకు బాధ అనిపించట్లేదు? అనిపిస్తోంది, కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలం? ఓ పని చేస్తే? ఏ పని? కళ్ళజోడు తీసేసి మీరే వాపుదండ్రలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు. దిగులు పోయి జ్వరం తగ్గిపోతుంది. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు? నువ్వు కన్నతల్లా ఫీల్ అయి వెళ్ళమంటుంటే నాకు కన్నతండ్రి ఫీలింగ్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వెళ్ళండి. అలాగే, బట్టలు మార్చుకొచ్చేస్తాను. 6 గంటలు వచ్చేయాలండి, లేకపోతే మీకు ప్రాబ్లం. అలాగే. అర్చన, అర్చన, ఏమండి ఎక్కడికి
తీసుకెళ్లారండి. బాబుకి ఎలా ఉంది? డాడీ ఏంటి నాన్న ఏమైంది? దెబ్బ తగిలింది. పర్వాలేదే, బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు. సినిమాలో ట్రై చేయించొచ్చు. మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా? నేను వచ్చేసానుగా. అయ్యో, ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఓ మై గాడ్, ఒక్కరోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి. పిచ్చిదానా, నేను మాత్రం ఉండగలనా? అయ్యో కమిట్ అయిపోతున్నారే. కొంపదీసి ఇలాగే ప్రొసీడ్ ఓ మీరా, ఏంటండి? మీ వారు వచ్చారో లేదనని చూడటానికి వచ్చాను. ఇప్పుడే వచ్చారు. సంతోషం, ఉంటానండి. మంచిదండి. అర్చన, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ వెళ్తారా? వెళ్ళొద్దు డాడీ. లేదు నాన్న, ఇప్పుడే వచ్చేస్తాగా. సరే, త్వరగా వచ్చేయండి. ఓవర్ యాక్టింగ్. అమ్మయ్యా, నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు, లేకపోతే ఆవిడతో సంసారం మొదలెట్టేవారా? చిచి, నేను ఎటువంటి వాడినా నీకు తెలీదా? చాలండి మీ నాటకాలు. బాబుకి బాబులు యాక్ట్ చేసి రమ్మంటే దానికి మొగుళ్ళు యాక్ట్ చేసి వస్తారా? అంటే బాబుకు అనుమానం రాకుండా ఉండాలని. ఏ, దాన్ని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడు నమ్మనన్నాడా? బిడ్డ తల్లిని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలకు హత్తుకుని చిచిచి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు. అదే మన శోభన ఏంటి ఇలాంటి టెంప్టింగ్లు ఉండేవి కావు కదా. అది కాదు. నన్ను ముట్టుకోకండి, వెళ్ళి డెటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి. అలాగే. అసలు ఈయన నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ. నువ్వా? నువ్వు వేషాలు ఎందుకు వచ్చావు? నన్నెందుకు మోసం చేశావు? సారీ, నిన్ను మోసం చేసిన వీడి కాదు, వారు. మా ఆయన ఎక్కడా? బైబిల్ మొత్తం చదివి ఏ సుప్రీం ఎవరని అడుగుతా వింటమ్మా. ఎంతకాలం నీకు మొగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు. కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుణ్ణి, వారే వీరు. బాబు, ఆవిడ మీకేమవుతుంది? ఆవిడ మా ఆవిడే. ఆవిడ ఆవిడ మా ఆవిడే. విన్నారుగా లేడీస్, ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది. ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది. టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చెయ్యాలో ఎవరు బ్యాటింగ్ చెయ్యాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మనం గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూద్దాం, పద. ఎందుకింత మోసం చేశారు? ఎందుకింత ద్రోహం చేశారు? నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. పాపం, విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు. చెప్పండి, ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? మీకు భార్యగా నేను సరిపోలేదా? ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. నువ్వు చనిపోయావు అనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్ళయిందంటే నేను చేసుకోనన్నా, చీకొడతానా? నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడైనా మీరు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా? నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు. డోంట్ టాక్ రబేష్. కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు. ఎంచక్క ఇద్దరితోనూ సంసారం చేయొచ్చని ఆశపడ్డారా? అది కాదు అర్చన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. చచ్చిపోయాననుకుని తను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. అదే మాట అర్చన. ఎస్, నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు. మరో పెళ్లి చేసుకోరు. నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకండి. ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారో ఆ రోజే మన బంధం తెగిపోయింది. ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది. ఉండండి, తనతోనే ఉండండి, తన్నే భార్యం చేసుకోండి. నాకు కావాల్సింది శీల చెడిన మగాడు కాదు, శీల ఉన్న మొగుడు. బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు. వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతూ చూస్తాను. ఖబర్దార్. ఏమే అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడుకో, నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసిన నువ్వు తల్లివా? నాకు సవతిని తెచ్చిపెట్టిన నువ్వు తల్లివా? తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్లెందుకు చేశావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే. ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్నొక్కరా కాడొక్కరా, నాలో ఏ లాభం ఉందని, ఏం తక్కువని రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి. అంటే జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం, మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? నోర్మై,
మగాడికి ఆడదానికి పూలిగెట్టు. మగాడికి ఏమైనా కొప్పులు ఉన్నాయా? స్పెషల్ గా పైనుండి ఊరి పడ్డాడా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం. వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తోంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా? అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? 3 ముళ్ళు 7 అడుగులు 4 గోడలు ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా? దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా? నేను సత్తినా సవతినా లేక సానినా? ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు? పరాయి ఆడదానికి దక్కినవాడు నా మొగుడు కాదు. అంటే ఏమిటావు? ఆ మొగుడిని వద్దనుకుంటాను, విడాకులు తీసుకుంటాను. ఏమిట్రా అది? లాయర్ నోటీసులు. లాయర్ నోటీసులు ఎవరు పంపారు? నీ కోడళ్ళు. దేనికి? వాళ్ళకి విడాకులు కావాలంట. నువ్వెందుకురా బాధపడతావు? సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి. నీలాంటి మంచి మొగుడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి. మీసం లేని వాళ్ళు వాళ్ళకి అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండాలరా? వాళ్ళకి ఒక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. మొగుడిని వదిలేసిన వాళ్ళకి మొగుడు దొరకమేమో కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి 1,00,000 మంది దొరుకుతారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అప్పుడు గాని జనం నేల మీద ఉయ్యరు. ఊహించుకుని పనిచేసింది వాళ్ళురా. నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకనుభవిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్లాన్. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కని చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా? లేకపోతే ఇంకా వాళ్ళకి మొగుడని వాళ్ళ ఫోటోలు పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను. మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయను. పోనీ చెయ్యని పొరపాటు చేయి, కొత్త అలవాటు చేసుకో. ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో. బాధల్ని బాధ్యతల్ని మర్చిపో. పెళ్ళాలు వదిలేసిన మొగుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతు అనిపించుకో. అలాగే తండ్రికి ఆనందిస్తాను. తీసుకో. అర్చన, ఝాన్సీ, బయటికి రండి. రండి. भाई और बहनों, देखो ये मेरा फर्स्ट पत्नी है. ఇది నా సెకండ్ పత్ని. ఏంటే ఏంటి ఆ లుక్లు? తాగొచ్చానా? నేను తాగలేదే, మీరే తాగించారు. తెగేదాకా తెచ్చారు, తాగేదాకా తీసుకొచ్చారు. నాకు విడాకులు ఇస్తారు. మనది పెళ్ళ పేకాట. ఆడినంతసేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి. అసలు నేను మీకేం ద్రోహం చేశాను? నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర పరిగెత్తు రావడవా? ఇంకో మగాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా? చెప్పను చెప్పను, ఛాలెంజ్. నువ్వు చచ్చావు అనుకుని పిచ్చి వెదవలా తయారయ్యాను. కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా గడిపాను. చచ్చి నీ దగ్గరగా వద్దాం అనుకున్నాను. కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డ మా నాన్న నా జీవితంలో నీ జీవితం కాకూడదురా, భార్య లేని లోటేంటో నేను చవి చూశాను. మళ్ళీ పెళ్లి చేసుకోరా అని బలవంతం చేస్తే చచ్చి కన్న తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నాను తప్ప దీని రంగు పొంగు చూసి పెర్రెత్తి కాదు. అది నేరమా పాపమా? ఏవే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత. ఈ సంగతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాయండి షేక్ అయిపోతున్నావా? ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా? నేను తాకానా? కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా? మజా చేశానా? పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతలా బతకనిచ్చాను కదే. నేనే దుర్మార్గుడిని అయితే, ఆడదాన్ని అవసరంతో ఏడ్చేవాడిని అయితే ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని. కానీ ఎందుకు అలా చేయలేదు? ఎందుకు నీది తప్పలేదు? భార్యగా అర్చన నాలో బతికుంది కాబట్టి. నిజం చెప్పలేదు అని చెప్పుకోవచ్చిన మేకలా గించుకుంటున్నావు. ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు, రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు తాళి కట్టించారే. 20 ఏళ్లుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి? అది బతికొచ్చిన తర్వాత
మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది. అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళయింది, చచ్చింది అనుకున్న నా పెళ్ళం తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చస్తావని నీకు చెప్పలేదే. నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత 9 నెలలు లంకలో ఉండొచ్చిన సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడా రాముడు. ఎవడో వెదవ కూత కూర్చాడిని, కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే రాముడు, నీ ఫేవరెట్ గాడ్. నువ్వు అడ్రస్ లేకుండా 25 నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు, ఏం చేశావు, ఎవరితో ఉన్నావు అని అడిగారా? లేదు. అనుమానించానా? లేదు. వాయ్? భార్య అంటే ప్రేమ, భార్య అంటే నమ్మకం, భార్య అంటే విశ్వాసం. ఆ రాముడు గ్రేటా, నీ మొగుడు గ్రేటా? చెప్పవే, చెప్పు. ఆ రాముడిని దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకి విసిరేస్తావా? పేరుకు పెళ్ళానివే గాని నిన్ను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే. నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి. 2 భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక కుమిలిపోయా. మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను. మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడాల్సిన ఏడుపు నేనేడ్చానే. ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా? అసలు మీరిద్దరు పొజిషన్లోకి రండి, రండి. నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కాళ్ళ మీద పడతారనుకున్నారా? నెవర్. అవును, నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు? సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యలుగా హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నారా? నో, మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు, తాళి తెగిన భార్యల్లా, మొగుడు చచ్చిన విధవల్లా మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తాను. విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని విడాకులు చేస్తాను. జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను. బాయ్. ఆగండి. ఏ, నేను చావడం కూడా నీకు ఇష్టం లేదా? మీరు బతకాలి, నిండు 100 ఏళ్ళు సుఖంగా జీవించాలి. మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఏంటో తెలియక కాదు. నా వల్ల మీకు ఝాన్సీకి అన్యాయం జరగకూడదని నేను మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. మీకు దూరం కావాలనుకున్నాను, విడాకులు కోరుకున్నాను. నేను మీకు భార్యనయ్యాను, మీ బిడ్డకు తల్లినయ్యాను. కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను. కానీ ఝాన్సీ ఒక్క పసుపు తాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు. భార్యగా మీ జీవితంలో తనకి చోటివ్వండి. లేదక్క, అలా చేస్తే నువ్వు భర్తనే కాదు, బాబుకి తండ్రిని కూడా దూరం చేసిన దానివి అవుతావు. ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను, ప్రేమించింది నిన్ను. ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు. నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసుని పంచుకోలేను. ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే. ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాలని పాడు చేసుకోకండి. అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి. క్షమించండి, నాకు భార్య అర్చనే కానీ ఝాన్సీ కాలేదు. అవునాన్న, ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడిలాగానే ఉండాలి. ఆ రాముడికి సీత ఒక్కటే, ఆ సీత అక్కే. మరి నీ బతుకు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ.